ఫ్రెండ్స్, ఈ రోజు శ్రీశైల మహాక్షేత్రంలో గర్భాలయంలో ఉన్న మల్లికార్జున జ్యోతిర్లింగాన్ని దాదాపు పోలి ఉన్న అత్యంత పురాతనమైన సిద్ధేశ్వర లింగాన్ని చూపిస్తున్నాను. ఈ సిద్ధేశ్వర లింగం అన్వేషణలో నల్లమల్ల అడవిలో చిరుతుపులకు ఆవాసమైనటువంటి లోయలో మాకు కనిపించినటువంటి రహస్య లింగాన్ని ఈ వీడియో చివరిలో చూపిస్తున్నాను. మరియు వీరశైవులు మల్లికార్జున స్వామిలో ఐక్యం అవ్వడానికి కొండ చర్యలపై నుండి దూకే ప్రదేశాన్ని ఈ వీడియోలో చూపించడం జరిగింది. కపాలలోయను ఆనుకుని ఉన్న ఈ ప్రాంతంలో ఎంతో మంది సిద్ధులు, మహర్షులు, కాపాలికులు మరియు తాంత్రికులు స్వామివారిని పూజించేవారు. ఇక్కడి నుంచి కాలు జారి పడితే కపాల మోక్షం అవుతుంది, అంటే కపాలం పగిలిపోతుంది. మనం కపాలలోయ నుంచి సిద్ధరామప్ప కొలను వరకు లోయ అంచులలో నడవాల్సి వస్తుంది. ఈ జర్నీ చాలా ప్రమాదకరం మరియు అడ్వెంచరస్ గా ఉంటుంది. ఈ మార్గంలో మొట్టమొదటిగా మనం గుహలో వెలిసినటువంటి వజ్రాల గంగమ్మను దర్శనం చేసుకోవాలి. ఈ గుహలో వజ్ర వారాహి అమ్మ, వరాల గంగమ్మ లేదా వజ్రాల గంగమ్మ మరియు శివయ్య కొలువు తీరి ఉంటారు. వేసవి కాలంలో సైతం జలధారలు ఇక్కడ ప్రవహిస్తూ ఉంటాయి. వజ్రాల గంగమ్మ తల్లి దగ్గర ఉన్న నీటి గుండాన్ని సరస్వతి గుండం అని పిలుస్తారు. ఈ లోయను చూడండి, ఎంతో పచ్చగా, ప్రశాంతంగా మరియు గంభీరంగా ఉంటుంది. ఎన్నో రహస్యాలను తనలో దాచుకున్నటువంటి ఈ కపాల లోయను సిద్ధుల లోయ మరియు సిద్ధుల గుట్ట అంటారు. వజ్రాల గంగమ్మ గుహ నుంచి కొంత ముందుకు వెళితే ఒక చిన్న మండపంలో స్వామివారు ఉంటారు. ఎదురుగా చిన్న గుండం, నిత్యం జలధారలు కొండలో నుంచి వస్తాయి. దీనినే చక్రగుండం లేదా అమృత గుండం అంటారు. ఇక్కడ ఆనంద భైరవుడు క్షేత్రపాలకుడు మల్లికార్జున స్వామివారిని సిద్ధేశ్వర లింగం, గుప్త మల్లికార్జున మరియు మడుగు మల్లికార్జున లింగం అని కూడా పిలుస్తారు. ఎంతో పురాతనమైన ఈ శివలింగం శ్రీశైలంలోని గర్భాలయంలో ఉన్న లింగాన్ని చాలా వరకు పోలి ఉంటుంది. శంకర జయ జయ శంకర హర హర శంకర హర హర శంకర జయ జయ శంకర హర హర శంకర హర హర శంకర. స్వామి వెనుకాల వైపు నటరాజస్వామివారు, అమ్మవారు, సిద్ధముని, శివుడికి పక్కన వీరభద్రుడు మరియు ఆంజనేయ స్వామి వారిని చూడవచ్చు. స్వామి వెనుక భాగాన శివలింగం మరియు కొంచెం పైకి వెళితే సిద్ధముని తపస్సు చేసినటువంటి గుహను మనం చూడవచ్చు. ఇప్పుడు మనం కొండ అంచులలో నడుస్తూ చంద్రగుండానికి చేరుకోవాలి. లోయ అంచున పెద్ద పెద్ద రాళ్లను ఎక్కుతూ దిగుతూ జాగ్రత్తగా వెళ్ళాలి. కపాల లోయలో అన్ని ప్రమాదాలే. ప్రతి క్షణం ఎంతో అప్రమత్తంగా నడవాల్సిందే. ఈ లోయ ఎంత అందంగా ఉంటుందో అంతే ప్రమాదకరంగా ఉంటుంది. ఇదే చంద్రగుండం. వర్షాకాలంలో ఇక్కడికి రావడం అనేది చాలా ప్రమాదకరం. ఇక్కడ రాళ్లు పాకుడుగా ఉండటం చేత లోయలోకి జారిపడే అవకాశాలు ఎక్కువ. అసలు ఈ లోయను కపాల లోయని ఎందుకు పిలుస్తారంటే, పూర్వం ఇక్కడ బురుగుపాతం అనే ఆచారం ఉండేది. కొండవీటి రెడ్డి రాజుల పాలనా కాలంలో శివుని భయంకరమైన రూపాలైనటువంటి మైలార, భైరవ, వీరముష్టి, జంగమ మఠాలను ప్రతిష్ఠించి పూజించేవారు. తాంత్రిక విధానంలో దేవతలకు పంచమకారాలనే నైవేద్యంగా సమర్పించేవారు. పాల్కూర్కి సోమనాథులు వారు రాసిన పండితారాజ్య చరిత్రను చూస్తే శ్రీశైలంలో భృగుపాతం అనే ఆచారం కూడా ఉంది. అంటే భక్తులు మల్లికార్జున స్వామిలో ఐక్యం అవ్వడానికి ఎత్తైన కొండ శిఖరాన్ని ఎక్కి ఈ లోయలోకి దూకి ఆత్మార్పణ చేసుకోవటం. అందుకే ఈ లోయను కపాలలోయ అంటారు. మైలార భటులు, వీరముష్టి వారు మరియు వీరజంగములు పాశుపత ఆరాధనలో అనేక సాహస కృత్యాలు చేసేవారు. రాజుల శ్రేయస్సు మరియు రాజ్యశాంతి కోసం తమ శరీర భాగాలను మల్లికార్జున స్వామి వారికి అర్పించడంతో పాటు తమ తలలను కూడా నరుక్కునేవారు. ఇలాంటి వారి కోసం
అనవేమారెడ్డి శ్రీశైలం నంది మండపం సమీపంలో వీరశిరో మండపాన్ని నిర్మించారు. ఈ మండపంలో పెద్ద పెద్ద గండ కత్తెరలు ఉండేవి. ఆ గండ కత్తెరతో నరికిన శరీర భాగాలను మల్లికార్జునికి అర్పించేవారని, వీటిని చంపుడు గుడులు అంటారని, వీటి గురించి ప్రస్తావన కొరవి గోపరాజు గారు రాసినటువంటి సింహాసన త్రీంసిక అనే గ్రంథంలో ఉంది. కపాలలోయ అంచును నడుస్తూ సిద్ధరామప్ప కొలనుకు వచ్చాము. ఇక్కడ నిత్యం ఎత్తైన కొండల నుంచి ప్రవహించే నీరు జలపాతంగా మారి లోయలోకి వెళ్లి పాతాళ గంగలో కలుస్తుంది. మహారాష్ట్రలోని సోలాపూర్ కి చెందిన సిద్ధప్ప లేదా సిద్ధరామప్ప తన 7 సంవత్సరాల వయసులో భక్తుల బృందంతో కలిసి శ్రీశైలం వచ్చాడు. శ్రీగిరిలో మల్లికార్జున స్వామి కోసం వెతికాడు, కానీ అతని ప్రయత్నాలు ఫలించలేదు. తనతో వచ్చిన యాత్రికులను శ్రీశైల మల్లన్న ఎవరని అడిగినప్పుడు ఆలయంలో ఉన్న జ్యోతిర్లింగాన్ని చూపించారు. కానీ అతనికి దేవుడు కనిపించబోయేసరికి ఇప్పుడు మీరు చూస్తున్న లోయలో తన జీవితాన్ని ముగించాలని నిర్ణయించుకుని లోయలోకి దూకినప్పుడు బాలుడు భక్తికి ప్రసన్నమైన మల్లికార్జున స్వామి సిద్ధరామప్పను లోయలో పడకుండా రక్షించాడు. అందుకే ఈ లోయకు సిద్ధరామప్ప లోయ అని, ఇక్కడ ఉన్నటువంటి సరస్సుకు సిద్ధరామప్ప కొలనని పేరు పెట్టారు. కర్ణాటక, మహారాష్ట్ర నుంచి వచ్చే శ్రీశైల యాత్రికులు ముఖ్యంగా ఉగాది ఉత్సవాల సమయంలో ఈ ప్రదేశాన్ని ఎక్కువగా సందర్శిస్తారు. అయితే ఈ లోయకు మెట్ల మార్గం కూడా ఉంది. సిద్ధరామప్ప కొలను దగ్గర చాలా మంది సాధకులు కనిపిస్తుంటారు. కపాల లోయ మరియు సిద్ధరామప్ప ప్రదేశాలు గుప్త సాధనలకు అనువైన ప్రదేశాలు. సిద్ధరామప్ప కొలను పైనుంచి లోయ వ్యూ చూపిస్తున్నాను చూడండి, ఎంతో అద్భుతంగా ఉంటుంది. మనం ఎప్పుడెప్పుడా అని ఎదురు చూసే నల్లమల లోయలో ఉన్న రహస్యలింగాన్ని చూద్దాము. చిరుతపులులకు నివాసమైన ఈ లోయలో ఎంతో రహస్యంగా ఉన్న శివలింగాన్ని మీకు చూపిస్తున్నాను. నడిచి వెళ్ళటానికి తక్కువ సమయమే పట్టిన మార్గం చాలా కఠినంగా ఉంటుంది. పెద్ద పెద్ద బండరాలను దాటుకుంటూ లోయలోకి వెళ్ళాలి. మీరు చూసినటువంటి కపాల లోయలో సిద్ధలింగేశ్వరుని దర్శనం చేసుకుని సిద్ధరామప్ప కొలను వైపు వెళ్లటం ఒక ఎత్తు అయితే, సిద్ధుల లోయలోకి వెళ్లి ఈ లోయ అడుగు భాగానికి వెళ్లి చంద్రలింగాన్ని దర్శనం చేసుకోవడం సాహసమనే చెప్పాలి. ఎంతో మంది తపస్సు చేసిన సిద్ధుల గుట్టలో బండ క్రింద దాదాపు 8వ శతాబ్దం అంటే 1300 సంవత్సరాల కాలం నాటి చంద్రలింగాన్ని దర్శనం చేసుకుందాం. హర హర శంకర జయ జయ శంకర హర హర శంకర హర హర శంకర జయ జయ శంకర హర హర శంకర హర హర శంకర జయ జయ శంకర హర హర శంకర హర హర శంకర జయ జయ శంకర. అసలు ఈ ప్రదేశానికి ఎలా చేరుకోవాలో చూద్దాం. శ్రీశైలం నంది సర్కిల్ నుంచి పాతాళగంగకు వెళ్లే దారిలో కళ్యాణకట్ట ఎదురు రోడ్లోకి వెళ్తే పాతాళగంగకు వెళ్లే ఘాట్ రోడ్ లో మొదటి టర్నింగ్ లో వజ్రాల గంగమ్మ ఆలయానికి వెళ్లడానికి మెట్లు కనిపిస్తాయి. అమ్మవారిని దర్శనం చేసుకున్నాక సిద్ధలింగేశ్వరుడు, తరువాత లోయ అంచును వెళ్తే సిద్ధరామప్ప కొలనుకు వెళ్తాము. చంద్రలింగాన్ని దర్శించాలంటే అమ్మవారిని దర్శించుకుని కొంచెం ముందుకు వెళ్తే మోహన్ గిరి మహారాజ్ గారి సమాధి కనిపిస్తుంది. ఆయన సమాధి పక్క నుంచి లోయలోకి దిగి 2 పెద్ద పెద్ద బండరాళ్ల మార్గం మధ్యలో నుంచి వెళ్తే చంద్రలింగాన్ని దర్శనం చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, ఈ వీడియోను ఇంతటితో ఎండ్ చేస్తున్నాను. మరొక వీడియోలో కలుద్దాము.